ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, నరహరి ఇంట్లో సోదాలకు గల కారణాలేంటి? ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ లో ఆయన డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నారు. మల్టీ జోన్ 2 కి ఆయన ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో ఆయన ఇంట్లో ఉదయం నుంచి కూడా ఏకాలం 11 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తారు. చెట్టినాకలోనే ఆయన నివాసంతో పాటుగా కార్యాలయం, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో మొత్తం 11 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఇంట్లో ఈ సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటుగా అతనిపై వరుస ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు అతనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే బ్యాక్గ్రౌండ్ దానికి సంబంధించినటువంటి వివరాలని వెరిఫై చేసిన తర్వాత ఈ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో అతని మీద సోదాలు చేస్తున్నారు. ఈ రోజు సోదాలంతా కూడా మొత్తం 11 చోట్ల ఈ టీమ్స్ అన్ని ఉన్నాయి. 11 టీమ్స్ ఈ సోదాలు చేస్తున్నాయి. డిఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు చేస్తున్నాయి. సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ అక్రమాస్తుల వ్యవహారం పైన అక్రమాస్తులు కనుక కూడబెట్టి ఉంటే ఆయన అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. ఆయన మీద ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు కూడా నమోదు చేయనున్నారు. సో ఇతని మీద గతంలో రంగారెడ్డి ఏడీగా పనిచేసినటువంటి సమయంలోనూ అతని పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. అతను భారీగా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటి విషయంలో కూడా ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సో ఇందులో భాగంగానే ఈ సోదాలని చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఇటీవల వరుసగా అవినీతి అధికారుల మీద ఏసీబీ వరుస సోదాలు చేస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా ఆర్ఎండ్బి ఈఎన్సీ ఇంట్లో కూడా సోదాలు చేసింది. అప్పుడు కూడా భారీగా 200 కోట్ల మేర ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా మరొక సీనియర్ అధికారి ఇంట్లో సోదాలు చేయడం సో హైదరాబాద్ లో కలకలం రేపుతుంది. ముఖ్యంగా చిత్తనాకలో ఆయన నివాసంతో పాటుగా ఆయన కార్యాలయంలో ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సాయంత్రం కల్లా ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలు మనకి తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఓకే, ధన్యవాదాలు నాగార్జున.